హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ అను రెడ్డి. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ పన్నీర్ బుర్జీ చేస్తున్నాను. ఫస్ట్ మిల్కీ మిస్ట్ పన్నీర్ తీసుకున్నాను అనమాట. ఇందులో అయితే హై ప్రోటీన్ లో ఫ్యాట్ ఉంటుంది. ఫస్ట్ అయితే పన్నీర్ అంతా గ్రేట్ చేసుకొని అలానే వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టేసుకున్నాము. ఫస్ట్ పాన్ పెట్టేసి ఆయిల్ వేసేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ వేడైన తర్వాత కొంచెం టైం పడుతుంది ఆయిల్ వేడవ్వడానికి. సో జీరా వేసేసుకోవాలి. ఫస్ట్ మంచిగా జీరా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేయాలి. నేనైతే ఫస్ట్ టొమాటో వేస్తున్నాను. టొమాటో మంచిగా ఫ్రై అయితే లైక్ టొమాటో ఫ్లేవర్ అంతా రాదనమాట. మీరైతే లైక్ 1 కప్ టొమాటోస్ అలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఇష్టమైతే టొమాటోస్. మేమైతే ఇవాళ 1/2 కప్పే టొమాటోస్ వేసాము. ఇలా మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ. సాల్ట్ వేసి అలా మంచిగా ఫ్రై చేయాలన్నమాట, లేకపోతే ప్యాన్కి స్టిక్ అవుతుంది. దాని తర్వాత కొంచెం 1 క్యూబ్ బటర్ వేస్తున్నాము ఇక్కడ. అందుకే ఫస్ట్లో మేము ఆయిల్ చాలా తక్కువ వేసాము, మిడిల్లో బటర్ వేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన టొమాటోస్ అన్నీ ఒక సైడ్కి పెట్టేసి బటర్ని మాత్రం కొంచెం అలా మెల్ట్ అవ్వాలని చెప్పేసి పెట్టాము. అందులో లైక్ గార్లిక్ వేస్తున్నాం అనమాట, లైక్ చీజ్ గార్లిక్ కైండ్ ఆఫ్ లైక్ ఫ్లేవర్ రావాలని చెప్పేసి, లైక్ బటర్ గార్లిక్. ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేయాలి. దాని తర్వాత చిల్లీస్ వేస్తున్నాము. సో చిల్లీ పౌడర్ కూడా కొంచెం తక్కువే వేసాం, ఎందుకంటే ఇక్కడ చిల్లీస్ బాగానే వేసాం కాబట్టి ఆల్మోస్ట్ లైక్ 2 to 3 చిల్లీస్ వేసాం ఇక్కడ. ఇవన్నీ మంచిగా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. టొమాటోస్ అయితే మేము సపరేట్గానే పెట్టాము, లైక్ ఆయిల్లో ఫ్రై చేసింది. ఈ రిమైనింగ్ అంతా బటర్లో ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇది కూడా కొంచెం టైం పడుతుంది, లైక్ 5 minutes దాకా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, మంచి బ్రౌనిష్ కలర్లో రావడానికి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 cup ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి, ఆల్మోస్ట్ లైక్ కలర్ చేంజ్ అవ్వాలి, లైక్ ఆల్మోస్ట్ లైక్ ఆరెంజ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇది. ఇక్కడ ఫస్ట్ బటర్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ కూడా అంతా కలిపేసి మిక్స్ చేస్తున్నాము, సో దట్ టొమాటోస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, లైక్ బటర్ ఫ్లేవర్. ఒకవేళ మీకు బటర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా 5 to 8 minutes తర్వాత కలర్ ఇలా చేంజ్ అవుతుంది ఆనియన్స్ది. మేము ఇంకొంచెం బటర్ క్యూబ్ వేస్తున్నాము, లైక్ 1/2 క్యూబ్ ఫస్ట్ వేసాము, దాని తర్వాత ఇంకొక 1/2 క్యూబ్ వేసి ఫ్రై చేస్తున్నాము. వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ టైం పడుతుందండి లైక్ ఫ్రై అవ్వడానికి, ఎందుకంటే కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి కదా. ఆల్మోస్ట్ లైక్ 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైం క్యూబ్ వేసుకున్న తర్వాత. దాని తర్వాత మనం ఫ్రై అయింది అని అనిపించినప్పుడు మసాలాస్ వేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ కొరియాండర్ మసాలా పౌడర్, అలానే చిల్లీ, ఇక్కడ చూస్తే కొంచెమే చిల్లీ వేస్తున్నాను అనమాట. దాని తర్వాత టర్మరిక్ పౌడర్ వేయాలి, అలానే 1 more మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
సో నెక్స్ట్ అయితే ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా వేస్తున్నాము. ఇదైతే ఫ్లేవర్ కోసం అండి, చాలా మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ వస్తుంది మన పన్నీర్ బుర్జీకి. ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆనియన్కి బాగా మసాలాస్ తీసుకుంటుంది అనమాట, ఆనియన్ టొమాటోస్ అన్నిటికీ. మేమైతే ఇక్కడ కొంచెం వాటర్ వేస్తున్నాను, వాటర్ వేసి కొంచెం లైక్ బాయిల్ చేస్తున్నాను అనమాట ఇది, సో దట్ ఫ్రై అవుతుంది మంచిగా అని చెప్పేసి, మసాలాస్ అన్నీ మంచిగా తీసుకుంటుంది ఆనియన్స్కి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్లో అయితే కొంచెమే వేసాను కదా, టేస్ట్ మీరు చెక్ చేస్తూ ఉండాలి మిడిల్లో, ఒకవేళ మీకు మంచిగా టేస్ట్ సరిపడా సాల్ట్ కానీ మసాలాస్ కానీ వేస్తూ మిక్స్ చేయాలి. ఇక్కడ ఇంకొంచెం వాటర్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత. ఇట్ డిపెండ్స్ అండి, లైక్ వాటర్ ఖచ్చితంగా ఒకటేసారి 1 కప్ వేసుకుంటారా లేదా లైక్ కొంచెం కొంచెం వేసి కలుపుకోవచ్చు అనమాట. మేమైతే ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాము. ఈ మసాలాస్ అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత నేను పన్నీర్ గ్రేట్ చేసి పెట్టుకున్నది స్టార్టింగ్లో అది వేస్తున్నాను ఇందులోకి. నేనైతే కంప్లీట్ పన్నీర్ వేసాను అనమాట, 1 ప్యాకెట్ ఆఫ్ పన్నీర్. ఇట్ డిపెండ్స్, మీకు ఒకవేళ తక్కువ కావాలనుకుంటే మసాలా కూడా అంతే చేసుకోవచ్చు. పన్నీర్ అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట. లైక్ ఆ మసాలాస్ అంతా పన్నీర్ కూడా మంచిగా పట్టాలండి, లేకపోతే పన్నీర్ అంతా లైక్ వైట్గా ఉంటుంది. కొందరికి కలర్ఫుల్గా ఉంటే ఇంకా మంచిగా తినాలనిపిస్తుంది కదా. సో మసాలాస్ అన్నీ నీట్గా కలిపేసుకోవాలి పన్నీర్కి సరిపడా. లాస్ట్లో ఇంకొంచెం బటర్ క్యూబ్ వేసాము. సో ఇవన్నీ మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాము లాస్ట్లో. ఇది చపాతీలో కానీ లేకపోతే పూరి రైస్ ఇలా అన్నిట్లోకి తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది కర్రీ, లైక్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. ఎవరికైనా పన్నీర్ క్యూబ్స్ అలా నచ్చకపోతే కూడా మనం ఇలా పన్నీర్ గ్రేట్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం సేపు స్టవ్ మీద పెట్టిన తర్వాత లైక్ 5 to 10 minutes దాకా స్టవ్ మీద పెట్టాలి, సో దట్ మంచిగా లైక్ కుక్ అవుతుంది అన్నమాట. లాస్ట్లో అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాము, ఇది కూడా మిల్కీ మిస్ట్ నుంచే. కొంచెమే వేసుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనం పన్నీర్ ఇంకా బటర్ కూడా వేసాం కాబట్టి. లాస్ట్లో కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేయడమే, అంతే అండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ, చపాతీలోకి చాలా బాగుంటుంది, లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే డిన్నర్లా కూడా మీరు చేసేసుకోవచ్చు ఈ కర్రీ.
ఇక్కడ నేనైతే పన్నీర్ అంతా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటే కొంచెం చిన్నగా చిన్నగా చేసేస్తున్నాను అనమాట, అలా స్మాష్ చేస్తున్నాను. సో ఇదంతా నేనైతే సిమ్లోనే పెట్టి చేశాను ఈ కుకింగ్ అంతా. అండ్ యా, చపాతీతో మేమైతే పన్నీర్ బుర్జీ తిన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి.